సోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయకు దేవాదేవునికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అరుణా సురేష్ అక్క ప్రారంభ ప్రార్థన చేస్తాను. అరుణా సురేష్ అక్క. వందనాలు మంజు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అట్ ద సేమ్ టైం కిజమ్మ అక్క గారికి, అట్లాగే నడిపిస్తున్న మన మంజుల నవీన్ గారికి ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈనాటి మన ప్రార్థనా సహవాసకుడుకు చేరి వచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ ప్రభునామంలో వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఈనాటి మన ప్రార్థనా సహవాసకుడుకును ప్రార్థనతో ప్రారంభించుకున్నామమ్మా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, నీతిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దూతలో సభలో మిక్కిలి భీకరుడా, తన చుట్టూ ఉన్న వారందరికీ భయంకరుడా, శరావుల చేత నిరంతరం కొనియాడబడుతున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీతిమంతుల్ని ప్రేమించువాడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ముఖ్యంగా మాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అంతమే కాకుండా ఆయన రాత్రంతా కాచి కాపని చల్లని రెక్కల చాట్లో భద్రపరిచి నేను ఈనాడు మమ్మల్ని సజీవ లెక్కలు వచ్చి మా ఆయుష్కాలను పొడిగించిన విధానాన్ని బట్టి మరొకసారి కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు. ఎందుకంటే ఎక్కడ చూస్తున్నారా కదా తండ్రి, ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా నాయన మరణ హోమం, నాయన మన అటువంటి స్థితిలోనైనా మమ్మల్ని ఏమాత్రం ఎన్నిక లేని వారు, ఇంచుకైనా మంచి లేని మమ్మల్ని అన్ని బిడ్డలుగా చేసుకుని నేను మీరు చేసిన ఆ బలియాగము ద్వారా, మీరు కార్చిన ప్రశస్త రక్తధార ద్వారా ఎన్నిసార్లైనా ఆ కార్యం నీ బలియాగాన్ని మేము స్మరించకపోతే మేము నన్ను ఎటువంటి వారు ఉందండి. ఆ విధంగా నేను మీకు కార్చిన ప్రశస్త రక్తధారల ద్వారా నా మా పాప జీవితాలను కడిగి పవిత్రపరిచి నీ బిడ్డలుగా చేసుకుని 3వ రోజున మృత్యుంజయుడిగా నన్ను తండ్రి ఇప్పుడు పరుషుని కూర్చొని తండ్రి మా నిమిత్తం మాకు ప్రార్థించడం ఎలాగో తెలియదని మా మూలుగులను సైతం మీరు ఆలకించి మా విజ్ఞాపనలను నాయన మీరు తెలియజేస్తున్నా మా ప్రియమైన విజ్ఞాపనకర్త మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా ప్రధాన యాజకుడా వందనాలు, స్తోత్రాలు. మా ఆత్మల కాపరి కోటాను కోట్ల వందన స్తోత్రాలనైనా. మాకంటే ఎంతో మంది గొప్పవారు గతించిపోగా మమ్మల్ని ఈ విధంగా నీ బిడ్డలతో కలిసి ప్రతినిత్యము ప్రతిరోజు నాయన అందరికీ భాగ్యం లేదు, వాళ్ళ పనుల బిజీ షెడ్యూల్లో మునిగిపోయి ఉంటే అల్పులమైన మాకు నేను ప్రతిరోజు నీ మాటల్ని కొంతైనా వినడానికి మాకు నేను ఎటువంటి అర్హత యోగ్యత లేదు మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అంత మాత్రమే కాకుండా రావాల్సిన బిడ్డలందరూ సకాలంలో వచ్చే భాగ్యం కూడా దయచేయమని, ఏమైనా చిన్న చిన్న వాటి అనానుకూల పరిస్థితులు ఉంటే వాటి అన్నిటి ప్రక్కన పెట్టేసిన ఆయన నీ జీవవాక్కలు వినడానికి వెళ్ళిపోతే మళ్ళీ మాకు రాదు నాయన. కాబట్టి ప్రభా మేము మళ్ళీ తగ్గించుకోలేము, దొరకదు కదా ప్రభా. కాబట్టి ఇటువంటి మంచి సమయాన్ని పోగొట్టుకొని బిడ్డలందరూ చేరే భాగ్యం దయచేయండి. అదే విధంగా ఈనాడు మీ నాయన ముందుగానే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకుని బిడ్డని ఏర్పాటు చేసుకున్న మణిమాల సిస్టర్ని కానీ బట్టి వందనాలు, స్తోత్రం. ఆ బిడ్డ ద్వారా చెప్పబడే వాక్యం ద్వారా మేము మా జీవితాన్ని ఏ విధంగా ఏమున్నాయో లోటుపాట్లు సవరించుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నడిపిస్తున్న నీ బిడ్డను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా నేను చివరి వరకు ఎటువంటి నేను తన ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రభా, అబ్స్ట్రక్షన్స్ రాకుండా ప్రభా, తను మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ యూట్యూబ్ లో వస్తుండగా ప్రభా అందరూ మ్యూట్ చేసుకునే భాగ్యం కూడా మా అందరికీ దయచేయమని ఈ విధంగా చేస్తూ అది ఎంతో మీరేయండి ప్రార్థనా సహవాసకుడికి నాగిపోక తండ్రి సాగిపోయే భాగ్యం దయచేస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ మా ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రీతిమాడు త్వరలో రారాజుగా రానయ్యున్న యేసయ్య శక్తి కలిగిన నామమని అడిగి వేడుకుని ప్రార్థించి పూజిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. వందనాలక్క అరుణక్క. మంచి ప్రారంభ ప్రార్థన చేసిన అరుణా సురేష్ అక్కకు ఇతర వారి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న మణిమాల సిస్టర్ గారు మనకు చక్కటి పాట పాడి వినిపిస్తారు. ఆ తదనంతరము తనే మనకు మెసేజ్ కూడా ఇస్తారు, వర్తమానాన్ని అందిస్తారు. దయచేసి అందరూ మ్యూట్లో ఉంచుకొని పాటను విని శ్రద్ధగా విని అలాగే వర్తమానాన్ని కూడా వినవలసిందిగా కోరుతున్నాను. వందనాలు సిస్టర్ మణిమాల సిస్టర్. వందనాలు. వందనాలండి. వందనాలు సిస్టర్. వందనాలక్క. చేరి వచ్చిన సిస్టర్స్ అందరికి కూడా వందనాలు. కేజీఆర్ సిస్టర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే అర్థంగా వందనాలు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధులను పొగడబడుతున్నటువంటి దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రోజు మీ మధ్య పాట పాడి వాక్యం చెప్పుటకు ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని గణపరుస్తూ నేను పాటను ప్రారంభిస్తున్నానండి. మరొకసారి మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. వందనాలు. నన్ను కరుణించిన ఓ దేవా,
నన్ను రక్షించినావో ప్రభువా, నా పాపములను క్షమించినావు, నీకే స్తోత్రముల్. నా పాపములను క్షమించినావు, నీకే స్తోత్రముల్. నన్ను కరుణించినావో దేవా, వాక్యములో నన్ను స్థిరపరచుము, ప్రార్థనలో నన్ను బలపరచుము. వాక్యములో నన్ను స్థిరపరచుము, ప్రార్థనలో నన్ను బలపరచుము. నీ సిలువ సువార్తను చాటింపను, నన్ను నీవు దీవించుమా. నీ సిలువ సువార్తను చాటింపను, నన్ను నీవు దీవించుమా. నన్ను కరుణించినావో దేవా, నన్ను రక్షించినావో ప్రభువా, నా పాపములను క్షమించినావు, నీకే స్తోత్రముల్. నా పాపములను క్షమించినావు, నీకే స్తోత్రముల్. నన్ను కరుణించినావో దేవా, సౌలును పౌలుగా మార్చావు, నా సాధనంబని చాటావు. సౌలును పౌలుగా మార్చావు, నా సాధనంబని చాటావు. క్రీస్తు రాజ్యములో చోటిచ్చినావు, సంఘాలు స్థాపింప బలపరచినావు. క్రీస్తు రాజ్యములో చోటిచ్చినావు, సంఘాలు స్థాపింప బలపరచినావు. నన్ను కరుణించినావో దేవా, నన్ను రక్షించినావో ప్రభువా, నా పాపములను క్షమించినావు, నీకే స్తోత్రముల్. నా పాపములను క్షమించినావు, నీకే స్తోత్రముల్. నా పాపములను క్షమించినావు, నీకే స్తోత్రముల్. నన్ను కరుణించినావో దేవా. వందనాలు సిస్టర్, ఎంతో చక్కటి పాట, ప్రభువును స్తుతిస్తూ పాట పాడారు. నన్ను కరుణించావు దేవా, నన్ను రక్షించిన దేవా, నా పాపములను క్షమించినావు, నీకే స్తోత్రములని. అలాగే వాక్యంలో మమ్మల్ని స్థిరపరచండి, ప్రార్థనలో బలపరచండి, సిలువ సువార్తను చాటించడానికి మమ్మల్ని దీవించమయ్యా అని చక్కటి అర్థసహితమైన పాట పాడి వినిపించిన మణిమాల సిస్టర్ గారికి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. ఇప్పుడు మనకు వాక్యాన్ని కూడా తననే మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని తనకి చెప్దాం. దయచేసి అందరూ మ్యూట్ లో ఉంచుకొని మీ సెల్ ఫోన్లను జాగ్రత్తగా వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. వందనాలు సిస్టర్. ప్రభు నామంన మరొకసారి సహోదరులందరికీ నా ప్రేమ వందనాలండి. కూడా నా యొక్క ప్రేమ వందనాలు. ఈరోజు ఈ సమయంలో ఈ యొక్క అనంతపూర్ సిస్టర్స్ మీటింగ్ లో వాక్యం చెప్పడానికి
ప్రభు నన్ను సిద్ధపరిచినందుకే దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి ముందుకు పెడదాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు కారణభూతుడా, పరిశుద్ధుడా, శ్రీమంతుడా, అద్వితీయుడా, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ రక్షకుడగు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఈ యొక్క గాస్పెల్ అసెంబ్లీ చర్చ్ జూమ్ లో సిస్టర్స్ మీటింగ్ లో ప్రభువా నాన్న తిరుపతిలో భవానీ నగర్ లో బెరాకా క్రిస్టియన్ అసెంబ్లీ సంఘములో ఉన్నటువంటి మీ యొక్క దాసురాలను మీరు ఈరోజు వాక్యము చెప్పడానికి మీరు సిద్ధపాటు చేసినందుకే మీకు పాదాభి వందనాలు. శిరస్సు వంచి కరములు జోడించి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను ప్రభువా. మట్టిలో పుట్టిన నన్ను మాణిక్యంగా మార్చారు, మురికిలో ఉన్న నన్ను శుద్ధి చేశారు, చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభువా ఎంత మంచి దేవుడివయ్యా, ఎంత గొప్ప దేవుడివయ్యా, ఎంత పెద్ద దేవుడివయ్యా నీవు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, స్తోత్రిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను. మట్టిలో మట్టి అయిపోయి అగ్నికి ఆహుతి అవ్వాల్సిన నన్ను ఏరుకొని ఎన్నుకొని వెదకి రక్షించినందుకై మీకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు మీ గురించి సాక్ష్యము చెప్పడానికి నన్ను మీరు ఉంచినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. సజీవ లెక్కలో నన్ను ఉంచారు. మాట్లాడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను. నా దేవదేవుడు నాకు చేసినటువంటి గొప్ప కార్యములను నీ ప్రియ బిడ్డలతో పంచుకోవడానికి నన్ను ఎన్నుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. కరుణామయుడా, జ్ఞానవంతుడా, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను తండ్రి, మిమ్మల్ని అత్యధికంగా పొగుడుతున్నాను తండ్రి. ఎందుకంటే ఈ యొక్క విశ్వములోనే అన్నిటికీ అర్హత కలిగిన దేవుడివి నీ ఒక్కడవే. అందములోను, జ్ఞానములోను, శౌర్యంలోను, బలములోను, ప్రతి ఒక్క దానిలో అన్నిటిలో ప్రప్రథముడివి నీవు. మా యొక్క గాయకుడివి నీవు, మా రక్షకుడివి, మా పరిశుద్ధుడివి, మా విమోచకుడివి. ఏమని పొగడగలనయ్యా నిన్ను. మా ప్రాణనాథుడా, ప్రాణేశ్వర, మీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు. చేరి వచ్చిన స్త్రీలతో ప్రభువా మీ యొక్క ప్రేమను గురించి, మీరు ఎంత మంచి కార్యాలు చేశారో ఆ కార్యములను గురించి పంచుకోవడానికి మీరు ఇక్కడ నన్ను ఉంచినందుకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి నాన్న, మీ వాక్యమును మాకు విరిచి పంచిపెట్టండి ప్రభువా. తండ్రి, యోహాను ఏ విధంగా అయితే మీ గురించి సాక్ష్యము చెప్పాడో ఆ విధముగా నేను కూడా మీ గురించి సాక్ష్యము చెప్తున్నాను తండ్రి. నా నోటిని మీరు బూరగా వాడుకోండి. మీరు నా జీవితంలో చేసిన మేళ్లను ప్రభువా, వాక్యము ద్వారా మాట్లాడిన సందర్భములను ప్రియ సహోదరులతో పంచుకోవడానికి ప్రభువా మీరే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ మాటలన్నీ వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను చెప్తే అది వ్యర్థం, మీరు చెప్తే ప్రయోజనం. ప్రభువా మా తండ్రి, మా బోధకుడా, మా గురువుగా ఉండి మాకు నేర్పించండి స్వామి. మా జీవితాలను క్రీస్తుకు సాక్షిగా మేము నిలబడి మీ గురించి చాటి చెప్పుటకు ఈ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధుడా, ప్రార్థనా పరుడా, మాకు ప్రార్థన నేర్పించిన దేవుడా, మా కుటుంబాలను బాగు చేసుకోమని నేర్పిస్తున్నటువంటి మా తండ్రి, మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమగా అమ్మా అని పిలిచినటువంటి మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములు. మీకు మీ ప్రియ కుమారుడు చేసిన ఆ త్యాగములను మేము జ్ఞాపకము చేసుకుని స్తుతిస్తూ ఉన్నాం. ఆ శిలువ యాగమును జ్ఞాపకము చేసుకుని స్తుతిస్తూ ఉన్నాం. ఎవరూ చేయలేనటువంటి ఆ గొప్ప కార్యమును జ్ఞాపకము చేసుకుని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, ఈ యొక్క జూములో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు మాట్లాడి మీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరిచి ఆ పరలోక వర్తమానములతో, ఆ పరలోక సత్యములతో ప్రభువా మేము మీ బిడ్డలుగా మా మరణ పర్యంతం వరకు లేదా మీ రాకడ వరకు
విశ్వాసములో కొనసాగుటకు మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచి స్థిరపరచి సంఘాలు కట్టేవారిగా చేసి మమ్మల్ని ఆశీర్వదించి వాక్యము ద్వారా ఉజ్జీవపరిచి మీరే ముందుకు నడిపించమని మా కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రములు సమర్పించుకుని వాక్యము కొద్దిగా ధ్యానించుకుంటున్నాము. ప్రియ పరలోకమందున్న మా పరమ తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసిన వాక్యము, నేను కొత్తగా ఏం చెప్పడం లేదండి. స్త్రీలు మీరందరూ బాగా లోతైన వాక్యాలు ధ్యానిస్తూ ఉన్నారు. పాత నిబంధనలో ఎంతో మంచి మంచి పాఠాలు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క జూమ్ ద్వారా చాలా విషయాలు నేను కూడా నేర్చుకుంటున్నాను. సాక్ష్యాల ద్వారా కూడా ఎంతో బలపడుతున్నాను. సాక్ష్యము ఒక విశ్వాసిని స్థిరపరుస్తుంది. సాక్ష్యము విశ్వాసిని ఉజ్జీవపరుస్తుంది. సాక్ష్యము వింటున్నప్పుడు వారి జీవితాలలో జరుగుతున్నటువంటి కార్యాలు మనము కూడా సాధించాలని ఒక పట్టు మనకు కలుగు చేస్తుంది. వాక్యము మనకి ఎంత అవసరమో సాక్ష్యాలు కూడా అంతే అవసరం. ప్రభునందు ప్రియమైన దేవుని సహోదరులారా, ఈ మధ్యాహ్నం వేళ మీరు ధ్యానించినంతగా నేను ధ్యానించకపోయినా ప్రభు ఇచ్చినటువంటి ఆ కృప ద్వారా దేవుడు నాకు నేర్పించినటువంటి ఆ కొన్ని వాక్యములను నేను మీ మధ్య సాక్ష్యంతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మీకు 3 అంశాలు నేను గుర్తు చేస్తున్నానండి. ఒక విశ్వాసికి కావలసినది మొదటిది ప్రార్థన, రెండవది సాక్ష్యం, మూడవది కుటుంబ రక్షణ. ఈ 3 ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, విశ్వాసి అంటేనే యేసు ప్రభులో జన్మించిన వారు. వినుట వల్ల విశ్వాసం వస్తుంది రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యము విన్నప్పుడు ఆ వాక్యము వారి హృదయంలో ప్రేరేపిస్తుంది. నేను పాపిని, ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకోవాలి, రక్షణ పొందాలి అని. వినుట వల్ల విశ్వాసము వస్తుంది. ఆ విశ్వాసము రక్షణ పొందాలి అని గ్రహింపునిస్తుందండి. అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చిపోయాను, నేను యేసు క్రీస్తుతో కూడా నేను బ్రతుకుతాను. అప్పుడు ఎవరైతే వాక్యము వింటారో, స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ పిల్లలు కానీ సండే స్కూల్లో కానీ ఎవరైనా సరే విన్నప్పుడు నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, ప్రభు దగ్గర నేను ఒప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి క్షమాపణ పొందాలి అని వారు ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ కార్యము వారిలో జరుగుతుంది. అప్పుడు వారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన అనగా మాట్లాడడం. ఎవరితో? దేవునితో. ప్రార్థన ప్రభుతో మన మనసులో మాటలు చెప్పుకోవడం. కొన్నిసార్లు చూసారా, వాక్యము వింటున్నప్పుడు కొంతమంది ఎవరికి చెప్పుకోలేరు.
మౌనంగా ఉంటారు, మనసులో పశ్చాత్తాపడతారు. మనసులోనే వారు ప్రభు దగ్గర, ప్రభువా నన్ను క్షమించు తండ్రి అంటారు. వారికి తెలియకుండానే వారి యొక్క కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. వాళ్ళ యొక్క కళ్ళల్లో కన్నీరు వస్తుంది. వేదనతో, బాధతో కృంగిపోతారు, నలిగిపోతారు, చెప్పుకోలేరు. వారి యొక్క మనసు పశ్చాత్తాపంతో నిండిపోతుంది. వారికి తెలియకుండానే వారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను నీ బిడ్డగా స్వీకరించు. దేవుని యొక్క ఆత్మ వారిని ఆ విధంగా ప్రేరేపించినప్పుడు వారు రక్షణ పొంది, మారు మనసు పొంది, క్రీస్తులో, యేసు క్రీస్తులో వారు క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, ఆయన అంటే తండ్రి, తండ్రి మనలను కుమారునితో కూడా బ్రతికించాడండి. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది అని ఇక్కడ దూత జకర్యాతో చెప్తూ ఉన్నాడండి. జకర్యాతో దూత చెప్తున్నాడు. జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. జకర్యా ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జకర్యా, ఎలిజబెత్తులు వృద్ధులు, కానీ వారికి సంతానం లేదు, పిల్లలు లేరు. యాజకత్వం చేస్తూ, భక్తిని కొనసాగిస్తూ ఎంతో నమ్మకముగా ఉన్నారు. కానీ ఈ వచనంలో మనం చూస్తున్నాం, నీ ప్రార్థన వినబడినది. ప్రియులారా, మనం ఇక్కడ జూమ్ లో ఇంతమంది ఉన్నాం. మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతూ ఉన్నది. ఎప్పుడైనా అనుకున్నారా, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు అని? నేను ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర పోవడం లేదు అని? నేను ఎంత మొరపెట్టినా కూడా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, నా ప్రార్థన వింటున్నాడా లేదా? ఎంతకాలం అయింది, ఒకే అంశం కోసం నేను ప్రార్థన చేస్తున్నానే అని మనము ఎప్పుడైనా అనుకున్నామా? పోనీ మీరు అనుకున్నారా? నేను అనుకున్నానండి. 2004, 5 ఆ యొక్క సంవత్సరాలలో సేవ విషయంలోనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, చాలా ఆటంకాలు వచ్చినప్పుడు చాలా దుఃఖం వేసేది. నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? నా ప్రార్థన జవాబు లేదా? కానీ ప్రార్థన మానడం లేదు. ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన, 5 గంటలకు చేసినప్పుడు ప్రార్థన, తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి ప్రార్థన చేసి పంపించడము, భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి పంపించడము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా 1 గంట సేపు కూర్చొని ప్రార్థన చేయడము, మధ్యాహ్న సమయంలో ఖాళీ ఉన్నప్పుడు మరలా ప్రార్థన చేయడం, సాయంత్రం అదే పనిగా కూర్చొని అన్యుల పిల్లలను పిలిచి వాళ్లకు వాక్యం చెప్తూ, సువార్త చెప్తూ, పాటలు నేర్పిస్తూ, వారికి ప్రార్థన నేర్పిస్తూ ఇచ్చేసినప్పుడు మరలా నైట్ కుటుంబ ప్రార్థన చేసుకొని పడుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు హృదయంలో ఒక వేదన, అయ్యా ప్రభువా, సేవ చేసేటప్పుడు, సువార్త పని చేసేటప్పుడు, సంఘాలలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో నా ప్రార్థనను వింటున్నావా? నేను ఒంటరిగా ఉన్నానయ్యా, ఒంటరైపోయాను. ఇలా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
వేగంగా పరిగెడుతున్నటువంటి గుర్రమును తీసుకొచ్చి ఒక గదిలో పెట్టి కట్టివేస్తే ఆ గుర్రం ఉండలేంది. దానికి ఆహారం పెట్టినా తినదు, నీళ్లు పెట్టినా తాగదు. గుర్రంకి ఎప్పుడు పరిగెడతాలని పరిగెడుతూ 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 అలిసిపోయి అప్పుడు నిద్రపోతుంది. అటువంటి పరిస్థితి. నేను అన్ని వివరంగా చెప్పలేను, కానీ మీరందరూ సేవ చేసే వాళ్ళే, మీకు అర్థమైంటుంది. ఒక్కసారిగా పరిగెడుతున్నటువంటి గుర్రాన్ని తీసుకొచ్చి గదిలో పెట్టినట్లుగా నేను ఉండిపోయానేమో. ఈ యొక్క సందర్భం నన్ను అలా చేసిందేమో. ఏది ఏమైనా ప్రభు గొప్పవాడు, ప్రభు వాడుకుంటాడు అని చెప్పేసి ఎంతో నిరీక్షణతో ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో ఒకలాంటి కలవరం. అప్పుడు ముత్యాలరెడ్డిపల్లి ఆ ప్రాంతంలో చాలా కష్టపడి పని చేసాం మేము, నేను నా భర్త. దగ్గర 60-70 మంది గ్యాదర్ అయ్యేవాళ్ళు. కానీ ఆ ప్లేస్ లో అక్కడ అన్ని ఆటంకాలు, అన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ అక్కడ వెళ్ళలేని పరిస్థితి. ఆరాధన ఆరంభం అవుతుంది. అప్పుడు అనుకున్నాను, ప్రభువా, తలుపేసుకొని ఇంటిలో గట్టిగా ఏడ్చాను. చాలా ఏడ్చాను, గుండెలు బాదుకొని ఏడ్చాను. ప్రభా, మా ప్రార్థన నీ సన్నిధికి చేరిందా? దానికి జవాబు లేదా ప్రభా? నువ్వేమైపోతావు? దూరంగా వెళ్ళిపోయావా? మమ్మల్ని వదిలేసావా? మమ్మల్ని పిలిచింది నువ్వే కదా ప్రభువా, మాకు సేవ నేర్పించింది నువ్వే కదా. అప్పుడు నేను అన్నాను, ప్రభువా, అందరిలాగా నేను ఒళ్ళు బాగలేక నీ దగ్గరికి రాలేదు, కష్టాల్లో నీ దగ్గరికి రాలేదు, ఏదో ఇంటి పరిస్థితి బాగలేదని రాలేదు. నేను దర్జాగా రాణిలాగా ఉన్నప్పుడు నువ్వు నన్ను పిలుచుకున్నావు. నాకే కొదవ లేదయ్యా, మహారాణి లాగా ఉన్నాను నేను. అటువంటప్పుడు నువ్వు నన్ను పిలుచుకున్నావు, నీ ప్రేమను నాకు రుచి చూపించావు, నీకోసం నేను సువార్త చెప్పడానికి ఎన్నుకున్నావు. ఇప్పుడు ఇంత సువార్త పనిచేసి అక్కడ సంఘం ఏర్పడేటప్పుడు, ఆరాధన ప్రారంభించేటప్పుడు నన్ను నా భర్తను తీసుకొచ్చి ఇలా పెట్టావా ప్రభువా? ఇది నువ్వు పెట్టింది కాదు, ఇది సాతానుడు చేసిన పని. శరీర క్రియలు, శరీర ఆలోచనలు, మానవుల యొక్క ఆలోచనలు అని చాలా దుఃఖంతో, వేదనతో కుంగిపోయాను. దేవుడు అంటున్నాడు, జకర్యా ప్రార్థన విన్నాడు దేవుడు, దూతను పంపించాడు. కొన్ని ఏండ్ల తర్వాత వృద్ధాప్యములో ప్రార్థన ఫలితాన్ని ఆ దంపతులు చూశారు. ప్రియులారా, మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడండి. మన ప్రార్థన విని మనకు జవాబిస్తాడు. పరిసయ్యుడు సుంకరి గురించి మనకు తెలుసు కదా, లూకాసు వార్తలోని. దేవుడు పరిసయ్యుని దగ్గరికి రాలేదు, సుంకరి దగ్గరకు వచ్చేసాడు. సుంకరి యొక్క పశ్చాత్తాప ప్రార్థన. పరిసయ్యుని దగ్గర దేవుడు లేడు. అమ్మా, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ఈ అనుభవం నీకుందా? నీ దగ్గరకు వచ్చాడా ప్రభు? జక్కయ్య ఇంటికి వచ్చిన ప్రభు నీ దగ్గరకు వచ్చాడా? జవాబిచ్చి నిన్ను ఓదార్చాడా? ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ కుటుంబంలో, నీ బిడ్డల ద్వారా కానీ, నీ భర్త ద్వారా కానీ, లేదా సంఘం ద్వారా కానీ నీకు ప్రార్థనకు ఆటంకం వచ్చినా, సేవకు ఆటంకం వచ్చినా, పాటలు పాడడానికి ఆటంకం వచ్చినా దయచేసి కృంగిపోవద్దు.
సుంకరి దగ్గరకు వచ్చిన ప్రభు నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను ఓదార్స్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను ఉజ్జీవపరుస్తూ ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు వచ్చాడు. జక్కయ్యతో అన్నాడు, నీవు కూడా అబ్రహాము కుమారుడివి అన్నాడు. మరి అమ్మ, నీవు కూడా దేవుని బిడ్డవే, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నా ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది, నా ప్రార్థన ప్రభు దగ్గరకు వెళ్ళింది పరలోకానికి. కానీ అక్కడి నుంచి జవాబు రావడానికి ఆలస్యమైంది. అక్కడి నుంచి జవాబు నేను పొందుకోవడానికి కొంచెం ఆలస్యమైంది. కానీ ఆ ఆలస్యం కొన్నిసార్లు మన పతనానికి దారి తీస్తుందండి. సోమవారం నుంచి ఆదివారం వరకు ఎంతో కష్టపడి పనిచేసి వారం అంతా దేవుని కోసం నిలబడి ప్రతి సంఘం తిరిగి ప్రతి చోట తిరిగి సువార్త ప్రకటిస్తూ దేవుని కోసమే అని చెప్పి పరుగులు తీస్తున్నటువంటి మాకు కొంచెం ఆటంకం వచ్చినప్పుడు నేను చాలా 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 బాధపడుతూ ఇక మీదట నా అంతటా నేనే సేవ చేసుకుంటాను, ఒకరితో నాకు పని లేదు, అందరూ మోసగాళ్లే, నన్ను క్షమించండి ఇలా అంటున్నందుకు. వాక్యం చెప్పేవాళ్ళు మోసం చేస్తారు, బోధించే వాళ్ళు మోసం చేస్తారు. అసూయ అసూయ ద్వేషం, సువార్తకు ఆటంకం, సువార్త పనికి ఆటంకం అని నాలో నేనే ఎన్నో ఎన్నో చెప్పుకొని ఇక మీదట అలా చెయ్యకూడదు అని ఏ సంఘానికి వెళ్ళలేనప్పుడు ప్రభువా ఎట్లయినా సరే నీ సేవ కొనసాగాలి, నీ సువార్త ప్రకటించాలి, సంఘాలలో స్త్రీల మధ్య వాక్య పరిచర్యకు వాడుకోవడం లేదు. నువ్వు నన్ను వాడుకుంటావా వాడుకోవా నీ ఇష్టం. నువ్వు వాడుకోవాలంటే నేను ప్రపంచంలోకి వెళ్ళిపోతాను, బయట ప్రపంచానికి వెళ్ళిపోతాను. ప్రియులారా, ఇంతకుముందు సాక్ష్యం చెప్పినప్పుడు నేను చెప్పాను, నేను 10th క్లాస్ చదివినప్పుడే నాకు పెళ్లి చేశారని. ఆ తర్వాత డిగ్రీ కట్టుకున్నాను. ఆ టైంలోనే నేను డిగ్రీ చేరాను. డిగ్రీలో ఫ్రెండ్స్, అలాగే బ్యూటీ పార్లర్ ఆ యొక్క కోర్స్ నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను, యోగాకు వెళ్ళేదాన్ని. అక్కడంతా ఫ్రెండ్సే, అక్కడంతా సువార్త చెప్పేదాన్ని. అసలు లైఫ్ ఎలా వెళ్తూ ఉందంటే నాకైతే అబ్బా పెద్ద తలనొప్పి తగ్గింది. లేస్తే తప్పు, కూర్చుంటే తప్పు, పాడితే తప్పు, ఒకటి చెప్తే తప్పు, ఇంకొకటి చెప్తే తప్పు. ఇప్పుడు ఆ బాధ లేదు. మన వాటికి మనము మన సంఘంలో ఆరాధన చేసినామా, సండే స్కూల్ తీసుకున్నామా, చూడు అన్యులకు ఎంత మందికి సువార్త చెప్తున్నాం, ఎంత మంది వింటున్నారు, ఎంత చక్కగా వింటున్నారు. అబ్బా దేవుడు ఏది చేసినా మంచే చేస్తాడు, దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు అని చాలా ఒక విధమైన సంతోషాన్ని అనుభవించాను. కానీ నాకు తెలియదండి లోకం మనల్ని వెనక్కి లాగేస్తుందని. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అంటున్నారు, కాలేజీ ఫ్రెండ్స్ అంటున్నారు, ఏంది నువ్వు ఇంత మౌని ఈ వయసులో మరి ఇంత డీప్ గా వెళ్ళిపోతున్నావు, ఇంత అవసరమా నీకు, మాతో పాటు సినిమాకి వెళ్దాం రా, మూవీస్ చూద్దాం రా, హోటల్స్కి వెళ్దాం రా, షాపింగ్ చేద్దాం రా, నీకు ఎక్కడున్న మనుషులు ఉంటారు కదా, నీ పాంప్లెట్స్ ఎత్తుకో, నీ పాంప్లెట్స్ తీసుకొని వాళ్ళకి మాట్లాడు, మేము పరిచయం చేస్తాం మా ఫ్రెండ్స్ అందరినీ, వాళ్ళకి చెప్పు, నువ్వు ఇదేం తప్పేం కాదే అనేసి వాళ్ళు నన్ను లోకపరంగా ఒక పక్క దేవుని పని, ఒక పక్క లోకపరంగా కొనసాగుతూ పోతూ ఉన్నాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. మనసులో ఏదో బాధ, నేను ఏదో మిస్టేక్ చేస్తున్నాను, ఏదో తప్పు చేస్తూ ఉన్నాను.
బాధ, వేదన. ఎందుకంటే వాక్యము రెండంచుల గల ఖడ్గం. వాక్యము రెండంచుల గల ఖడ్గం. ఆ వాక్యము నన్ను, పరిశుద్ధ ఆత్మ నన్ను చాలా ఒత్తిడి చేస్తా ఉంది. నువ్వు నీ ఫ్రెండ్స్ తో వెళ్తున్నావు, నువ్వు మాట్లాడే మాట్లాడి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం లేదా, జోకులు వేయడం లేదా, సరదా మాటలు చెప్పడం లేదా, వాక్యం చెప్తున్నావు, సువార్త చెప్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు చేసే పని ఏంటి? మనసు చాలా వేదనకు గురి అవుతుంది. నేనేం చెయ్యాలి ప్రభు? నా చుట్టూ ఉన్న సరౌండింగ్ అలాంటిది, నా ఫ్రెండ్స్ అలాంటి వారు. నేను నా బాధను పంచుకోగలను. సంఘాల మధ్య స్త్రీల కూడికలో స్త్రీల మధ్య ఉండే ఆ యొక్క సంతోషం వేరు. అన్ని మధ్య అన్నిలతో కలిసి సహవాసం, వాళ్ళ స్నేహం, వాళ్ళ అనుభూతులు వేరు. రెండు విధాలుగా నేను నలిగిపోతున్నాను. నేనేం చెయ్యాలి? ఎట్లా చెయ్యాలి? కరుణామయుడా, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు. మన పుస్తకంలోనే ఒక పాట ఉందండి, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఒక చిన్న పాడుకుందాము. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి, క్రయధనము చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరించి, క్రయధనము చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. గుండెల్లో మండుతున్నటువంటి ఆ యొక్క జ్వాల, ప్రభు కోసం సువార్త చెప్పాలి, సంఘాలు కట్టాలన్న తపన ప్రభు నన్ను మరలా మండించాడు, వెలిగించాడు. నిర్ణయించుకున్నాను, ప్రభువా ఇక మీదట నా పాత స్నేహితులను అందరినీ విడిచిపెడతాను. వారితో నేను మాట్లాడతాను, కానీ వారితో నేను స్నేహం చెయ్యను. ఒకసారి ఇలాగే సమరసింహారెడ్డి పిక్చర్ రిలీజ్ అయిందండి. నా ఫ్రెండ్స్ బలవంతంగా నన్ను తీసుకెళ్లారు, బండిలో తీసుకెళ్లారు. థియేటర్ వరకు వెళ్ళి నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. అంతకుముందు వాళ్ళతో 2 సినిమాలు చూశాను, థియేటర్కి వెళ్ళి చూశాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మరలా మంటను మండించాడో, థియేటర్ దగ్గరికి వెళ్ళాను. నా వల్ల కాలేదు, 2 కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, నా ఒళ్ళు చల్లగా అయిపోయింది. మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఏంటి మౌని నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటున్నావే, టికెట్ కొన్నాము, మీరేమన్నా చేసుకోండి, నా వల్ల కాలేదు, నాకు ఏదోలాగా అయిపోతా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఒక్కదానివే వెళ్తావా? ఇంత చీకట్లు పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నేను వచ్చేసానండి. ఇంటికి వచ్చాను, మోకరించి గట్టిగా ప్రభుని స్తుతించాను. ప్రభువా ప్రభా ప్రభా నేను లోకంలో ఉండి సేవ చేయాలని, సువార్త ప్రకటించాలనుకున్నాను, కానీ ప్రభా
సంఘములో ఉంటేనే, సంఘములో వాడబడితేనే ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను యేసు క్రీస్తులో బ్రతికాను. క్రీస్తు జీవితము వేరు. నా అపరాధములు, నా పాపములు అన్ని చచ్చిపోయిన, అన్ని పోయాయి. నేను యేసు క్రీస్తు బిడ్డను. మరలా దేవుడు నన్ను కొత్త చిగురు, మూడుబారిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు చిగురింప చేశాడు. ప్రభా, ఇక మీదట ఎవరికైతే నేను సువార్త చెప్పానో, మీరు నమ్ముతారో నమ్మరో గాని ఆ యొక్క కాలంలో దగ్గర 10,000, 20,000 మందికి నేను సువార్త చెప్పుకుంటాను. అందరికీ సువార్త చెప్పాను. వాళ్ళ పేర్లని నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారందరి కోసం ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఏదైనా ఒకటి మనకు నష్టం జరిగింది అంటే దాంట్లో దేవుడు మేలు చేస్తాడు, దానిని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇప్పుడు మరలా దేవుడు నాకు కొత్త జీవితం, కొత్తగా నేను ఎప్పుడైతే మరలా ఫాస్టింగ్, ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో, ప్రభువా మీకోసం నేను వాడబడేటట్టు నేనైతే ఎక్కడ నేను ఎవరిని నేను ఇది చేయను, డిస్టర్బ్ చేయను. మీరు పిలిస్తే నేను వస్తాను, మీరు వాడుకుంటే నేను వాడుకుంటాను, కానీ నేను ఈ సువార్త మాత్రం నేను ఆపను ప్రభా, నేను చెబుతూనే ఉంటానని ప్రభుతో నేను ఒప్పందం పెట్టుకున్న తర్వాత మెల్లమెల్లగా సంఘాల్లో వాళ్ళే పిలవడం ప్రారంభించారు. మీరు ఎందుకు ఉన్నారు, మేము పిలవాలా మిమ్మల్ని, మీరే కదా మాకు ఇక్కడ ప్రారంభకులు, మీరే కదా, మీరే కదా నేర్పించింది స్త్రీల కూడిక, పాటలు నేర్పించింది మీరే కదా, సండే స్కూల్ పెట్టింది మీరే కదా అని వాళ్ళు అంటున్నప్పుడు లోపల దేవుని స్తుతించేదాన్ని. ప్రభా, ఇది నీ కార్యం, నా కార్యం కాదయ్యా. నేను చచ్చిపోయాను ప్రభా, ఇప్పుడు క్రీస్తులో బ్రతికి ఉన్నాను. నా ముఖంలో వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు కనుకనే ఈ పిలుపులు. అవును తండ్రి, నేను నీ కొరకు సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నేను సాక్ష్యం చెబుతున్నాను యేసు ప్రభు నాకు చేసిన మేలులు. ఇక్కడ యోహాను సువార్తలో మనం చూస్తున్నామండి. యోహాను సాక్ష్యము చెబుతున్నాడు కదండి. యోహాను ఆ వృద్ధాప్యంలో పుట్టిన యోహాను ప్రభు కొరకు సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. చూడండి, మొదటి అధ్యాయము 7వ వచనంలో ఉంది, చదువుతున్నాను. 6వ వచనం నుంచి చదువుతాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. అవునండి, యేసు ప్రభుని గురించి సాక్ష్యము చెప్పడానికి యోహాను వచ్చాడు. ముందుగా పుట్టాడు, 6 నెలలు ముందు పుట్టి సాక్ష్యము చెప్తున్నాడు. యోహాను యొక్క జీవితమును మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పాడు. తనను ఎక్కడ కనపరుచుకోలేదు యోహాను, తనను ఎక్కడ బయలుపరచుకోలేదు యోహాను. నేను అని ఎక్కడ చెప్పలేదు. ఆయన గురించి చెప్తున్నాను. ప్రభుని హెచ్చించాడు, ప్రభుని ఘనపరిచాడు, ప్రభుని ఉన్నతంగా తీసుకొచ్చాడు. ఈ యోహాను సువార్త అంతటిలో కూడా యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యమైన విషయాలే ఉన్నాయి. ఎక్కడ కానీ యోహాను కనిపించదండి. వెలుగును గురించి సాక్ష్యము చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ ఈ వచనాల్లో కూడా ఉంది కదా, 19-20 వచనాల్లో కూడా వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎవరవు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను ప్రవక్తను కాదు, నేను సాక్ష్యము చెప్పడానికి, త్రోవను సరళం చేయడానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు. ఎలుగెత్తి చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క వెలుగును గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మీకు ఇంకొక విషయం నేను చెప్తున్నాను చూడండి. 18వ వచనంలో, ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఎవ్వరు గాని ఎప్పుడు గాని దేవుణ్ణి డైరెక్ట్ గా చూడలేదండి. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ, అప్పుడు కానీ ఇప్పుడు కానీ, సృష్టి ప్రారంభము నుంచి ఇప్పటి వరకు దేవుణ్ణి చూసిన నరుడు లేదు. మోషే కూడా బండ సందులో నుంచి వెనక భాగాన్ని చూశాడు. కానీ వాక్యము ద్వారా మనం దేవుని చూడగలుగుతున్నాం. వాక్యము ద్వారా మనం దేవునితో మాట్లాడగలుగుతున్నాం. వాక్యము ద్వారా దేవునితో మనము సంబంధం కలిగి ఉన్నాం. వాక్యము ద్వారా శబ్దం, మాట్లాడగలిగిన శబ్దం కదా దేవుడు. శబ్దం అంటే ఆయన మనతో మాట్లాడతాడు, మన మాటలు ఆయన వింటాడు. ప్రార్థన అంటే అదే. మన మాటలు, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన పరలోకానికి వెళుతుంది. అక్కడి నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. యోహాను సాక్ష్యము చెప్తున్నాడు. మరి మీరు నేను సాక్ష్యం చెప్పే వారముగా ఉండాలి. ప్రభు కోసం సాక్ష్యం,
మన జీవితం బాగుంటే మనం సాక్ష్యం చెప్తాం. మన జీవితం చెడిపోతే మనం ఏం సాక్ష్యం చెప్తామండి? మన జీవితంలో క్రీస్తు బ్రతికి ఉంటే మనం సాక్ష్యం చెబుతామండి. ఒకసారి ఒక సహోదరి అడిగింది అనమాట, అక్క సాక్ష్యం చెప్పాలంటారు, ఏమని సాక్ష్యం చెప్పాలక్క? ప్రభు మా కుటుంబంలో ఎన్నో మేలులు చేశాడు, అవి చెప్పమంటారా అనింది. అమ్మా, మేలులు వేరు, దేవుడిచ్చే ఆశీర్వాదము, మొట్టమొదటి ఆశీర్వాదం రక్షణ అనే ఆశీర్వాదం, దాని గురించి చెప్పమ్మా అని. దాని గురించి నేనేం చెప్పాలా? ఎట్లా చెప్పాలా? ఏం చెప్పాలి? దేవుడు నీకు ఎలా రక్షణ ఇచ్చాడు అది చెప్పు అన్నా. ఒకసారి నేను వెళ్తూ ఉంటే నాకు యేసు ప్రభు దేవుడు అని చెప్పడం నేను విన్నాను. మనసులో పెట్టుకున్నాను, యేసు ప్రభు దేవుడు అయితే మన వాళ్ళందరూ దేవుళ్ళు కాదా అనుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఆలోచిస్తున్నాను, యేసు ప్రభు దేవుడు ఒక్కడే దేవుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు అని చెప్పారే వాళ్ళు చెప్పారు కదా, ఎందుకు 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 అని ఆలోచించినప్పుడు నాకు బైబిల్ చదవాలనిపించింది. ఆ బైబిల్ తీసి చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు ఆమె చెప్పిన మాట చెప్తున్నానండి. ఆ యొక్క విగ్రహాలను పూజించే వారందరూ కూడా వ్యభిచారము చేసినట్లు వారు పరలోకానికి పోరన్న వాక్యాలు ఆమె చదివి ఆమె మనసు కరిగిపోయిందంట. ఆ మాట చెప్పింది నాకు. నేను అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసు రెడ్డిస్ వాళ్ళు, నేను దేవుని నమ్ముకున్నాను. ఇదే అమ్మ సాక్ష్యం అంటే. నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు, నాకు దేవుడు పెళ్లి చేసినాడు, నాకు బిడ్డల్ని ఇచ్చినాడు, నా ఇల్లు కట్టుకున్నాను, ఇవన్నీ ఆశీర్వాదాలు, ఇవన్నీ దేవుని స్తుతించే కార్యాలు. సాక్ష్యము అంటే పాత బ్రతుకును పాతి పెట్టి క్రీస్తుతో నేను బ్రతికాననడమే. చూడండి, మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తానండి. ఎప్పుడైతే నేను క్రీస్తుతో కూడా బ్రతికానని సత్యం గ్రహించుకున్నానో, నేను నా బర్త్డే చేయడం మానేశానండి. అంతకుముందు బర్త్డే అంటే చాలా గ్రాండ్ గా చేసేదాన్ని. పుట్టినరోజుకి 5 డ్రెస్సులు తీసుకునేదాన్ని, చుడీదార్, నైటీ, మామూలు చీర, మళ్ళీ పట్టు చీర, ఇట్లా చేసుకొని దిక్కుడిక పెట్టుకొని చాలా ఇదిగా చేసేదాన్ని. ఎప్పుడైతే నేను ఈ విషయం తెలుసుకున్నాను, నేను యేసు ప్రభులో బ్రతికాను, నేను చచ్చిపోయాను, ఇంకా నాకు ప్రతిరోజు పుట్టినరోజే కదా. మొన్న ఈ మధ్య కూడా ఒక సహోదరి అనింది, అక్క ఎందుకు బర్త్డేకి విషెస్ చెప్పలేదు అక్క అనింది. అమ్మ, నాకు ప్రతిరోజు బర్త్డేనే అమ్మా. ఎవరైనా నా గురించి తెలిసిన వారు సంఘంలో నాకు ఎప్పుడైనా ఎవరైనా స్వీట్ ఇచ్చినప్పుడు లేదా చాక్లెట్ ఇచ్చినప్పుడు నేను హ్యాపీ బర్త్డే అంటాను వాళ్ళకి. వాళ్ళు థ్యాంక్స్ అక్క అంటారు. అంటే మనం ఈ రోజు బ్రతికి ఉన్నామంటే ప్రభు ఈ రోజు మనల్ని బ్రతికించాడు. క్రీస్తులో మనం పుట్టాము. ప్రతిరోజు మనకి పుట్టినరోజే. మనం ఎప్పుడు చనిపోతామంటే ప్రభు మన ఆత్మను పరలోకాన్ని తీసుకెళ్ళినప్పుడు. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏమంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనల్ని పాతి పెట్టి క్రీస్తుతో కూడా లేపినప్పుడు మనకు సంవత్సరానికి ఒకసారి తల్లి గర్భంలో పుట్టినరోజు ఎలా చేసుకుంటామండి? మా సండే స్కూల్ పిల్లలు చెప్తారు, ఆంటీ మేము ఈ సంవత్సరం పుట్టినరోజు చేసుకోవడం లేదా ఆంటీ, మేము దేవుని బిడ్డలం అయిపోయాము ఆంటీ. మనం పిల్లలకి ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు. తెలియనప్పుడు మనం అన్నీ చేసాం. తెలియనప్పుడు లోకపరంగా నేను చేసిన దాన్ని కాబట్టి నేను ఒప్పుకుంటున్నానండి ప్రభు దగ్గర, ప్రభా నన్ను క్షమించు. మా సహోదరులందరూ కూడా సంఘంలో అన్యులే, వాళ్ళు అందరూ 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 అన్యులే, కానీ వాళ్ళు వాక్యంగా నేర్చుకొని దాన్ని పాటిస్తూ ఉన్నారు. మేము ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రభా ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని బ్రతికించావు, మేము క్రీస్తులో పుట్టిన వారం, మీకు స్తోత్రములు ప్రభా అని స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. తల్లి గర్భంలో పుట్టిన ఆ యొక్క దినము మేము మర్చిపోయామయ్యా, మేము క్రీస్తులో జన్మించిన వారమయ్యా. ఇది సాక్ష్యం. మనల్ని నలుగురు చూస్తున్నారు, మన వీధి వాళ్ళు చూస్తున్నారు, మన కుటుంబస్తులు చూస్తున్నారు, మన సంఘస్థులు చూస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తే మన బిడ్డలు అలా చేస్తారు, మనం ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. నన్ను కొంతమంది అడుగుతున్నారు, ఆంటీ మీరు ఇలా అంటున్నారే, మరి పెద్ద పెద్ద సేవకులందరూ బర్త్డే అని ఫంక్షన్స్ చేసి లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా ఆంటీ, మరి వారంతా దైవ సేవకులే కదా, వాళ్ళంతా పుట్టినరోజుకి ఎన్నో చేస్తున్నారు కదా. మా అక్క అడిగిందండి నన్ను, హైదరాబాద్ లో ఉంది ఆమె పుట్టినరోజుకి వాళ్ళు వెళ్ళే చర్చిలో 10,000 కట్టే వాళ్ళతో స్పెండ్ చేస్తారంట ఆ పుట్టినరోజు రోజు. మా అక్క నింది
ఏం నువ్వు చేసుకోవు కదా ఇప్పుడు పుట్టినరోజు ఎందుకు అనింది. నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదే, నువ్వు మాయలో ఉన్నావు. ఆ మాయ నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు నీకు అర్థం అవుతుంది అని చెప్పాను. యేసుక్రీస్తులో పుట్టాను, యేసుక్రీస్తులో జన్మించాను, యేసుక్రీస్తులో నేను బ్రతికి ఉన్నాను. నా తండ్రి ఆయన, నా తండ్రి చెప్పినట్లు నేను చేస్తాను. నా తండ్రి పుట్టినరోజు చేసుకోలేదే, నా తండ్రి ఎప్పుడైనా పుట్టినరోజు నువ్వు చేసుకున్నావా అని మా అక్కని అడిగాను నేను. ఎందుకు అలా అంటావు? అవును, తండ్రికి నువ్వు బర్త్డే చేస్తావు, నువ్వు క్రిస్మస్ చేస్తావు, నువ్వు కేక్ కట్ చేస్తావు. నా తండ్రి ఎప్పుడు చేస్తున్నట్లు బైబిల్లో లేదు. నా కుమారుడు నా కొరకు పుట్టాడు, నన్ను అమ్మ అన్నాడు, నన్ను అమ్మ అని పిలిచి తన ప్రేమను నాకు నేర్పించాడు. మరి అలాంటప్పుడు నా కుమారుణ్ణి నేను ఎలా దుఃఖ పెట్టను? నా కుమారుని నేను సంతోష పెట్టాలి గాని దుఃఖ పెట్టలేను. ప్రభు నేర్పిస్తున్న మాటలు ఒక్కొక్కసారి మా అక్కతో నేను షేర్ చేసుకున్నప్పుడు మా అక్క నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఇదవుతుంది. సంధ్య హైదరాబాద్ లో ఉంది, ఆమె దేవుణ్ణి నమ్ముకుంది కానీ లోకపరముగానే జీవిస్తూ ఉంది. అక్క, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆడుకున్నాం, పోటీ పడి పాటలు పాడేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు? నువ్వు కూడా వాక్య క్రమంలోకి రాక్క అని చెప్తాను. ప్రార్థన చేస్తున్నాను నేను, ఆ విధంగా దేవుడు నన్ను నడిపించాలని నేను కూడా ఆశపడుతున్నానంటది మా అక్క. ఇక్కడ యోహాను సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, వెలుగును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన గురించి చెప్పుకోలేదు, యోహాను గురించి ఎప్పుడు కానీ చెప్పుకోలేదు. యేసుప్రభు గురించి చెప్పాడు, యేసుప్రభువునే హెచ్చించాడు, యేసుప్రభు యొక్క మార్గమును చూపుతున్నాడు. నేనే మార్గము సత్యము జీవం అని ఆయన గురించి చెప్పాడు. ప్రియులారా, నా కుటుంబంలో నా యొక్క సందర్భాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సాక్ష్యంతో కూడినటువంటి అనుభవాలు నేను మీతో పంచుకుంటున్నాను. ప్రభు నాకు నేర్పించిన దాన్ని నేను పంచుకుంటున్నాను. నేనేదో గొప్ప కాదండి, నేను అందరికన్నా మీ అందరికన్నా జ్ఞానంలోనూ అన్నిటిలోనూ తక్కువ దాన్ని. మీరంతా ఎక్కువగా బైబిల్ చదువుతారు, ఎంతో లోతుగా ధ్యానిస్తారు, నాకు అవన్నీ తెలియదండి. ఎందుకంటే ఆ యొక్క మోషే 40 ఏండ్లు ఎట్లయితే అరణ్యంలో ఉండి ప్రభు దగ్గర నేర్చుకొని సాధువుగా తిరిగి వచ్చి ఇశ్రాయేలీని నడిపించాడు, ఆ స్థితి నాది, ఆ బ్రతుకు నాది. ఆ టాలెంట్ అంతా మొత్తం పోగొట్టుకున్నా నేను. ఇంగ్లీష్ లో వాక్యం చెప్పిన నేను ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, మర్చిపోయాను, అసలు తెలుగు అక్షరాలే మర్చిపోయాను. అన్ని చేసుకొని దేవుని దగ్గర మరలా చిగురించబడ్డాను నేను. ఈ మధ్య ఒక 1 year ద్వారాలన్నీ మూసుకుపోయాయి. ఒక్కసారిగా వరుసగా స్త్రీల కూడికలకు వెళ్తున్నాను, ఎంత బిజీగా ఉన్నాను, అంత బిజీగా ఉన్నాను. సడన్ గా నాకు బ్రేక్ పడింది. వాక్యం లేదు, ఎక్కడ సంఘాలకి వెళ్ళలేదు, ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసి కూడా మరలా బంద్ అయిపోయింది, మరలా క్యాన్సిల్ అయిపోయింది. మరలా అనుకున్నాను, ప్రభా నేను ఏదో మిస్టేక్ చేశాను, ఏదో పొరపాటు చేశాను, ఏంటి నేను చేసిన తప్పు, మరలా నాకెందుకు ద్వారాలు మూతబడ్డాయి. ప్రభా నాకొక్కసారి నన్ను కరుణించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా. మరలా ప్రాధేయపడ్డాను, మరలా అడిగాను. ఒక పాట ఉంది కదండి, పరమా జీవము నాకు నీవా, మన కీర్తన పుస్తకంలో 413వ పాట. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలునండి, యేసు చాలు. ఈ పాట వ్రాసినటువంటి దైవ సేవకుడు చెన్నైలో, మీకు తెలిసే ఉంటుంది ఈయన సాక్ష్యము. ఈయన మంచి సేవకుడు అండి. కడుపు నొప్పి వచ్చింది, అడ్మిట్ చేశారు. నేను షార్ట్ చేసి చెప్తున్నాను, ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. మరలా కడుపు నొప్పి వచ్చింది ఆయనకి, విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్లి చూస్తే మరలా ఆపరేషన్ చేశారు. కడుపులో కత్తిరి పెట్టి కుట్లు వేశారంటే డాక్టర్లు. ఆ కత్తిరి తీసేసి మరలా కుట్లు వేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించారు. మరలా కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు ఆయన ఈ కడుపు నొప్పి తట్టుకోలేక వేదనతో డాక్టర్స్ చెప్తే మరలా వాళ్ళు ఏమి మిస్టేక్,
ఇప్పుడులాగా స్కానింగ్లు అవన్నీ లేదు కదా, ఎంఆర్ఐ అవన్నీ లేవు. మరలా ఏం చేశారు, మరలా కుట్లు విప్పి మరలా రీఆపరేషన్, థర్డ్ టైం మరలా ఆపరేషన్ చేశారు. చేసినప్పుడు లోపల మరలా ఏదో చిన్న పరికరం మిస్ చేశారంట. దానిని తీసి మరలా కుట్లు వేసి మరలా ఆపరేషన్ చేసి పంపించారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వారానికి మరలా కడుపు నొప్పి, ఒకలాంటి బ్యాడ్ స్మెల్ ఆయన దగ్గర వస్తుంది. మరలా హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో ప్రార్థన వాక్యం సంఘమంతా ప్రార్థన చేసి వేదన దుఃఖంతో ఉన్నటువంటి ఆయనకు డాక్టర్లు చెప్పారు, నీ కడుపు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, కుళ్ళిపోయింది, నీకు మరలా ఆపరేషన్ చెయ్యాలి, నీ పేగులన్నీ క్లీన్ చేయాలి, నీ పొట్ట మొత్తం క్లీన్ చేయాలని చెప్పారంట. అప్పుడు ఆయన ఎంతో వేదనతో దుఃఖముతో ఈ పాట రాశాడండి. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అవునండి, ఆ సహోదరుడు ఈ పాటను టెంప్లో పాడినప్పుడు ఆ పాటను టెమిలియన్స్ అందరూ నేర్చుకున్నారు. ఎంతో ఫేమస్ అయింది ఈ పాట. తర్వాత తెలుగులో, కన్నడలో, మలయాళంలో, హిందీలో కూడా వచ్చింది. కానీ దేవుడు చివరికి ఆ దాసుని తీసుకున్నాడు. ఈ పాట వల్ల కొన్ని వేల మంది ప్రభు దగ్గరకు వచ్చారు, కొన్ని వేల మంది ప్రభుని హత్తుకున్నారు, కొన్ని వేల మంది ప్రభులు స్థిరపడ్డారు, ఇప్పటికీ పాడుకుని ఉజ్జీవపడుతూనే ఉన్నారు. నేను కూడా ఈ పాటను ఎందుకు పాడుతున్నానంటే, ప్రియులారా, నాకెందుకు ఇలా బ్రేక్ పడింది నాకు అర్థమైంది. నేను మా మనవరాలు పెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుతో అడిగాను, ప్రభా, బిడ్డనిచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావు కదా, ఆ పసిబిడ్డ ఏం చేసిందయ్యా, ఆ చిన్న బిడ్డ ఏం చేసింది, నన్ను తీసుకుండొచ్చు కదా, అన్ని అనుభవించాను. దేవునితో నేను అది కొట్లాట లేదో అలగడమో లేకపోతే ఇంకేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి దేవుని దగ్గర అన్ని విధాలుగా నేను బాధపడ్డాను. అలాగే మా అత్తగారి వాళ్ళ యొక్క ఆస్తులు చాలా ఉన్నాయి, మామిడి తోపులని, పైనాపిల్ చెట్లని, చెరుకు తోట అన్ని మొత్తం పోయాయి. నాకు ఒక్కగానొక్క కొడుకు, ఏమీ రాలేదు ప్రభు, ఆస్తి పోయింది, బిడ్డ పోయింది, అన్ని పోగొట్టుకున్నాను అని నేను ఒక విధమైన మానసికంగా చాలా బాధపడుతూ దుఃఖపడుతూ వేదనతో, ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదిస్తానన్నావే, ఈ రోజు నా బిడ్డలు ఏమీ లేని స్థితిలో ఉన్నారు, నాకెందుకు ప్రభు అని నా నగలన్నీ తీసి ఇసిరి కొట్టి ప్రభుని నేను చాలా బాధ పెట్టాను, చాలా దుఃఖ పెట్టాను. అప్పుడు అనిపించింది, అందుకేనేమో దేవుడు నన్ను నీ యొక్క ఆలోచనలు, నీ విధానం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నువ్వు హృదయంలో ఇంత దుఃఖం పెట్టుకొని బయట వెళ్ళి ఏమి సాక్ష్యం చెప్తావు, నా గురించి సాక్ష్యం చెప్తానంటావు కదా, ప్రేమ గురించి చెప్తానంటావు, సువార్త చెప్తానంటావు, శిలువ త్యాగం గురించి చెప్తానంటావు, నేను ప్రభు కోసమే ఉన్నాను, నేను చచ్చిపోయాను, నేను బ్రతికి ఉన్నానంటావే, ఇన్ని మాటలు అన్నా నువ్వు ఏ విధముగా ఈ మనసులో ఇంత దుఃఖం పెట్టుకొని నా గురించి ఏం సాక్ష్యం చెప్పగలవు అని ప్రభు నాతో వాక్యము ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యము ద్వారానే హెచ్చరిస్తూ ఉన్నాడు, వాక్యము ద్వారానే. అందుకేనా ప్రభు ఒక్కసారిగా అన్ని తలుపులు మూయబడ్డాయి, నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది, అయినా నేను సువార్త వదలను ప్రభు, నాకు సువార్త కావాలి, నేను సువార్త చెప్పకపోతే నన్ను తీసుకో, వద్దు ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఇలాగే రోజు ఇక్కడ కూర్చొని నేను సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఎవరెవరైతే స్నేహితులు, ఫ్రెండ్స్ వాళ్ళంతా బయటకు వెళ్తున్నారు, ఊరికి వెళ్తున్నారు, ట్రైన్స్ కి వెళ్తున్నారో వాళ్ళకంతా నేను ఫోన్ చేసి, అమ్మ మీ స్పీకర్ ఆన్ చేయండి, నేను సువార్త చెప్తాను, పాటలు పాడతాను, వాక్యం చెప్తాను, ప్రార్థన చేస్తానని చెప్పేసి ఇదే విధంగానే కాన్ఫరెన్స్ ద్వారానే 7 to 8, 8:30 వరకు మేము కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ టైంలో ఎంత మందికి సువార్త
చెప్పాను అని నేను అనుకుంటున్నాను, కానీ ప్రభు నన్ను ఆ విధంగా చెప్పించాడండి. నేను అనుకుంటున్నాను, ఆహా నేను ఇంతమందికి సువార్త చెప్పానని. కాదు, నా ప్రభు, నీ ప్రార్థన విన్న నీ ప్రభు నిన్ను వాడుకుంటున్నట్లుగా నా ప్రార్థన విని నా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. నేను అనుకున్నాను, ప్రభా ఇప్పుడు చెప్తున్నాను ప్రభా, నేను ఓపెన్ గా చెప్తున్నాను, నేను సాక్ష్యం చెప్తాను. నా కొడుకుకి నా కోడలికి పెళ్ళై 14 ఏళ్ళైంది, పిల్లలు పుట్టలేదు. నీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే పోండి. నా కూతురు, అల్లుడు, నా మనవరాలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి నువ్వు ఎరిగిన దేవుడివి. నా చిన్న మనవరాల్ని నువ్వు తీసుకున్నావు, నువ్వు మరలా ఇచ్చినా ఇయ్యకపోయినా నేను అడగను. నా కేజీ బంగారు ఉండేది, నా బంగారులో సగం పోయింది. అయినా సరే ఇప్పుడు ఉన్నది కూడా అది ప్రవ్వా, ఇది నువ్వు ఇచ్చిన ఆశీర్వాదమే అనుకుంటాను. నా ఇల్లు గుల్లైపోయింది, ఆస్తి పోయింది, అన్ని పోయింది. ప్రవ్వా, నువ్వు నాకు బుద్ధి చెప్పడం కోసమే ఇలా చేశావు. ఇంకా నా ఆస్తి కోసం, నా కొడుకుకి ఆస్తి ఇవ్వలేదా అని నేను బాధపడను. నేను సాక్ష్యం చెప్తాను, నీ కొరకు సాక్ష్యం చెప్తాను. యేసు ప్రభు నన్ను బ్రతికించాడు, నన్ను రక్షించాడు, నన్ను పరలోకాన్ని తీసుకెళ్తాడు అని నాకు పాఠం నేర్పించాడండి. పాఠం నేర్పించాడు నా ప్రభు. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా భర్తకి ఒళ్ళు బాగలేదు, ఎప్పుడు కన్ను మూస్తాడు, ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తాడో నాకు తెలియదు. ఇలా నేను ఇంతకు ముందు సాక్ష్యం చెప్తున్నప్పుడు చెప్పాను కదా, పొయ్యి ముట్టించి పొయ్యి దగ్గర కూర్చొని, ప్రభువా ఈ మంట మండినట్లు ఆత్మలను మండించి రక్షించి ఆత్మలను కాపాడు ప్రభువా అని దేవుడితో ప్రార్థన చేశాను. ప్రభువా ఇలాగే చేస్తూ ఉంటే నా ఒళ్ళు ఎప్పుడు బాగవుతుంది, నేను ఎప్పుడు ఏం చేయాలా ప్రభువా, నాకు మంచి ఆలోచన ఇవ్వండి ప్రభు అని చెప్పినప్పుడు ప్రభు నాకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఉదయాన్నే వేకువ జామునే లేచి చన్నీటి స్నానము చేసి ప్రార్థనలో ఉంది. ఎప్పుడు ప్రభు నాకు అలా నేర్పించాడో జనవరి నుంచి అండి నేను వేడి నీళ్ళు స్నానం చేయడం మానేశాను. తలకు కూడా చన్నీళ్ళ స్నానమే. నాకు మైగ్రేన్ ఉంది, అయినా ఏం కాలేదు. మీకు ఒక విషయం చెప్తానండి, సమయం అయిపోయిందేమో. మాధవి లత అనే ఒక ఆమె ఉంది కదా, బీజేపీలో హైదరాబాద్ అంతా తిరుగుతూ ఇది చేస్తూ ఉన్నది. ఆమె దీక్షలో ఎంతో పట్టు కలిగి ఉంటుంది సాధించాలని. ఆమె యొక్క జీవిత చరిత్రలు విన్నప్పుడు, ఒక అన్యురాలై ఉండి కూడా ఆమె అంత చేస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు మనం ఎంత చేయాలి మన కుటుంబం కోసం, మన కుటుంబంలో మన బిడ్డల కోసం, మన సంఘం కోసం, దేవుడిచ్చిన కుటుంబం సంఘం ఈ సంఘం అభివృద్ధి కోసం, సంఘం కట్టడం కోసం మనం ఎంత చెయ్యాలి, త్యాగం చేయాలి, ప్రభు కోసం మన కుటుంబాలను కట్టుకోవాలి అని చెప్పేసి నేను ప్రభు చెప్పినట్లుగా చేస్తున్నాను. నేను గొప్ప కాదండి, నేను మట్టినండి. ఈ రోజు ప్రభు నన్ను పిలిస్తే నేను వెళ్ళిపోతాను. ప్రియులారా, ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం అందరము ప్రభు పిల్లలమండి. ప్రభు కోసం మనం సాక్ష్యం చెప్పే వారముగా ఉన్నామండి. మనల్ని ఇతరులు చూసినప్పుడు మనం చెప్పే సువార్త కాదండి వాళ్ళు వినేది, మన లైఫ్ ని. మా ఫ్రెండ్ అదే అంటుంది, ఏంది నువ్వు ఎప్పుడు చూసినా యేసు ప్రభువే నమ్ముకుంటేనే పరలోకం నిత్య జీవం అనేసి అంటావే, ఏది దేవుడిని నాకు చూపించి చూద్దాము అనేది. దేవుడు నీకు కనపడాలంటే వాక్యం చదివేయండి. నువ్వు వాక్యం చదివినావంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు, వాక్యం ద్వారానే నీతో మాట్లాడతాడు, కనిపిస్తాడు నీకు. ఆయన్ని చూడాలంటే పరలోకం వెళ్ళాలి. పరలోకంలోనే యోహాను చూశాడు. ఆ యోహాను పద్మాసు దీపములో ఆయన తండ్రిని చూడగలిగాడు అని ఆ యొక్క చరిత్ర కొంచెం చెప్పి ఆయన ఇది చేసినప్పుడు, నువ్వు చెప్తా ఉంటే నిజమే అనిపిస్తా ఉంది, కానీ నేను ట్రై చేస్తానులే. అవునండి, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మనతో సహవాసం చేస్తాడు, మనతో ఉంటాడు. మన ఫ్రెండ్స్ తో, మనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలండి. ఆ ఫ్రెండ్స్ కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలండి. ప్రభు కోసం మనం జీవించాలి. ఇక్కడ ఈ జీవితం వదిలేసి వెళ్ళిపోతాం. ఇది మాయాలోకం, ఇది మాయాలోకం. ఈ మాయా ప్రపంచంలో నుంచి, ఈ మాయలో నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు నేను పాడిన ఈ పాట కూడా నన్ను కరుణించిన ఓ దేవా, దేవుడు నాకు ఇచ్చిన పాట అండి. దేవుడు నాకు నేర్పించిన పాట. చాలా సార్లు ఆ పాటే నన్ను ఎంతో ఎంకరేజ్ చేసింది. ప్రియులారా, ప్రభునందు మనం ఈ వాక్యాలు వింటూ ఉన్నాం.
ప్రభువులో మనము జీవిద్దామండి, ప్రభులో మనం చిగురిద్దామండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా మనల్ని చూసి మన బిడ్డలు, మన యొక్క కుటుంబము క్రీస్తులో ఉండాలని సాక్ష్యం కోసం కొన్ని అంశాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. నా మాటలతో ఎవరినైనా నేను బాధ పెట్టుంటే దయతో నన్ను క్షమించండి, మన్నించండి. మన కోసం కలువరిలో ప్రాణములు పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు మనందరినీ ఆయన కొరకు సాక్షిగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి వాక్యంను దీవించును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన కెజియక్కకు